కంపెనీలో జనరల్ మేనేజర్‌గా తన సొంత టాలెంట్‌ని ఉపయోగించుకొని జాబ్‌ని సంపాదించిన ఆదిత్య విషయంలో జీవన చేసిన కుట్రలను సాక్ష్యాలతో బయటపెట్టిన సునంద తల్లి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నీతో పాటు ఉండడమే నాకు మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుందని ఆదిత్య ఆనందితో అంటాడు. ఇక ఆదిత్య జాబ్ కోసం ఒక కంపెనీకైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. "మీరు సునంద్ గారి అబ్బాయి కదా?" అని అడుగుతూ ఉంటే, "అవునండి" అని ఆదిత్య అంటాడు. "మరి అదేంటి అంత పెద్ద కంపెనీని వదిలేసి ఇక్కడికెందుకు జాబ్‌కి వచ్చారు? జనరల్ మేనేజర్ జాబ్ కోసం ఎందుకు మీరు ట్రై చేస్తున్నారు?" అని అడగడంతో, "ఏం లేదండి, ఇంట్లో కొంచెం గొడవలు జరిగాయి. నా కాళ్ళ మీద నిలబడి నా టాలెంట్‌ని ఉపయోగించుకొని నేను సంపాదించాలని అనుకుంటున్నాను. అందుకనే వచ్చేసాను. నాకు మొత్తం అర్హతలన్నీ కూడా ఉన్నాయి. నా టాలెంట్ ఏంటో మీరు జాబ్ ఇస్తే నిరూపించుకుంటానని" ఆదిత్య అనడంతో, "అయితే సరే, మరి మీరు చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా?" అని అడుగుతూ ఉంటారు. "సర్టిఫికేట్ చూపించండి, ఎంఏ సర్టిఫికేట్" అని అడుగుతాడు అతను. అప్పుడే ఆదిత్య సర్టిఫికేట్లేవి నా దగ్గర లేవని చెప్పడంతో, ఇక ఆ మాట విని, "సర్టిఫికేట్లు లేకుండా జాబ్ ఎలా ఇస్తాము? దాంట్లోనే కదా మీ టాలెంట్ ఏంటో తెలిసేది. సారీ ఆదిత్య గారు, మీకు జాబ్ ఇవ్వలేము" అని చెప్పడంతో, ఇక ఆ మాట విని ఎంతో బాధపడుతూ బయటికైతే వెళ్తాడు ఆదిత్య. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది కూడా తనకు కూడా జాబ్ కోసం మొత్తం ప్రయత్నాలన్నీ చేస్తుంది. తను వెళ్ళిన దగ్గర కూడా కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ చూసే ఆమె, "మీరు సునంద మీకేమవుతారు?" అని అడుగుతూ ఉంటే, "మా అత్తయ్య గారు" అని ఆనంది సమాధానం చెప్తుంది. "అంత పెద్ద కంపెనీని వదిలేసి ఇక్కడ జాబ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు?" అని అనంగానే, "అది మా పర్సనల్ ప్రాబ్లం" అని ఆనంది అయితే చెప్తుంది. ఆనంది అలా చెప్పిన తర్వాత అప్పుడే, "చూడండి, అంత పెద్ద కంపెనీలోనే మీరు జాబ్ చేయకుండా ఉంచుకొని ఇక్కడికి జాబ్‌కొచ్చారంటే మీకు జాబ్ నేను ఇవ్వలేను. ఒకవేళ సునంద కోడలుగా అయితే మీకు జాబ్ ఇస్తాను" అని చెప్తూ ఉంటే, "లేదండి, మా సొంత టాలెంట్‌ని ఉపయోగించుకొని నేను జాబ్ చేయడానికి వచ్చాను" అని ఆనంది అనడంతో, ఇక అయితే ఇక్కడ మీకు జాబ్ లేదని పంపించేస్తారు. అప్పుడే ఇక జీవన అయితే ఎవ్ తనకి ఫోన్ చేస్తుంది. ఎవరికంటే ఆనంద్‌కి జాబు ఇవ్వనని చెప్పింది కదా! ఆమెకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఆనంది వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. "వచ్చింది మేడం. మీరు అన్నట్టే మీరు సునంద కోడలైతేనే కోడలుగానే గుర్తించి మీకు జాబ్ ఇస్తామని చెప్పాము. అలా అయితే నాకు ఆ గుర్తింపు అవసరం లేదు. నాకు నేనుగా నా టాలెంట్ ఉపయోగించే నాకు ఇవ్వండి జాబు" అని చెప్తూ వెళ్ళిపోయింది. "జాబ్ ఇవ్వమని చెప్పేశాము" అని అనడంతో, "చాలా బాగా చెప్పారు" అని చెప్తుంది జీవన. ఇక ఫోన్ పెట్టేశాక జీవన తనలో తానే అనుకుంటూ ఉంటుంది. "ఆనంది, ఆదిత్య మీరు ఎక్కడికి ఎన్ని సార్లు తిరిగినా ఎవ్వరు కూడా మీకు జాబ్ ఇవ్వరు. మీకు జాబు రాకుండా చూసే పూచి నాది. ఎక్కడ కూడా జాబు రాదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? తినడానికి తిండి లేక ఆకలితో అలమటించుకుపోతూ అప్పుడు ఆనంది నిన్నైనా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది. చివరికి మీరు అస్సలు కూడా బాగుపడకుండా చేస్తాను. చూస్తూ ఉండండి" అని జీవన తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. తరువాత ఆదిత్య అలా కూర్చొని ఉండగా చాలా ఆకలి వేస్తుంది ఆదిత్యకి. తను అక్కడే దగ్గరలో ఉన్న మంచినీళ్ళు తాగి కూర్చొని ఉంటాడు. అలా కూర్చొని ఉండగా ఒకళ్ళు ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. అలా ఫుడ్ డొనేషన్ చేస్తుండగా అందరూ కూడా వెళ్ళి తీసుకుంటారు. ఆదిత్య మాత్రం వెళ్ళడు. అలాగే కూర్చొని ఉంటాడు. ఆదిత్య వెళ్ళకుండా అలాగే కూర్చొని ఉండడం చూసిన ఒకతను ఆదిత్యకి ప్లేట్‌లో భోజనం తీసుకొని వస్తాడు. "బాబు, తిను బాబు" అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య, "వద్దండి, నాకు ఆకలిగా లేదు" అని ఆదిత్య అనడంతో, "బాబు, మీ మొఖంలో ఆకలి నాకు తెలుస్తుంది. దయచేసి తిను బాబు" అని చెప్తూ ఉంటాడు అతను. "వద్దండి" అని ఆదిత్య అంటాడు. అప్పుడే ఇక, "తినండి బాబు, ఎవరైతే ఏముంది, మన ఆకలికి మన కడుపు నిండితే సరిపోతుంది. బాగా బ్రతికిన వాళ్ళ కనపడుతున్నారు. పర్వాలేదు బాబు, అంటే నా చేత్తో ఇస్తే తినరా" అని అడుగుతూ ఉంటే, "అదేం లేదు తాత, తీసుకుంటాను" అని వెంటనే ఆదిత్య తీసుకొని ఇక తినబోతూ ఉండగా అటువైపుగా కారులో వెళ్తున్న సునంద రోడ్డు మీద పక్కన కూర్చొని డొనేషన్ ఇచ్చిన ఫుడ్‌ని తింటూ ఉన్న ఆదిత్యని చూస్తుంది.
ఆదిత్య కూడా సునందిని చూస్తాడు. ఇక చూశాక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతూ ఉండగా సునంద కారు దిగి, ఏంట్రా అసలు ఏంటిది? ఏనాడైనా అసలు నిన్ను ఈ పరిస్థితిలో చూడాలని నేను అనుకున్నానా? నీ అంతట నువ్వే ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నావో? ఆ ఆనంది కోసం నీ జీవితాన్ని ఇలా చేసుకుంటావా? ఈ ఆదిత్య సునంద కొడుకు మహారాజులా పెరగాలి. కానీ ఇంకొకళ్ళు ఇచ్చే డొనేషన్ ఫుడ్ని తీసుకొని నువ్వు తింటున్నావా? 10 మందికి ఇలాగే 100 మందికి 1000 మందికి ఫుడ్ పెట్టగల స్థాయి నీది. అలాంటిది ఎవరో ఫుడ్ పెడుతుంటే నువ్వు తింటున్నావో? అసలు చివరికి నిన్ను ఈ గతి రోడ్డు మీద తినే గతి పట్టించిందా ఆనంది? అసలు ఏంట్రా ఇదంతా అని సునంద అయితే అడుగుతూ ఉంటుంది. నేను ఒకరు ఇచ్చిన ఫుడ్ని తింటున్నాను, దాంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే సునంద, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇంత బ్రతికి బ్రతికి ఇంటెనకాల చచ్చినట్టు. అసలు ఏంట్రా ఇదంతా? దీనికి కారణం ఆ ఆనందియే అని తిడుతూ ఉంటే అప్పుడే ఆనంది అటువైపుగా వస్తుంది. చూడు, చివరికి నిన్ను ఆనంది రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చింది అని అనగానే అప్పుడే ఇక ఆనంది ఆ సునంద దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, సారీ మేడం గారు, నా భర్త అడుక్కొని తినే పరిస్థితి ఎప్పటికి కూడా నేను తీసుకురాను. అయినా ఈ పరిస్థితి రావడానికి సగానికి సగం కారణం మీరే కదా. ఆలోచన శక్తిని కోల్పోయి కోపంతో ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని కొడుకుని కోడల్ని అపార్థం చేసుకొని నిజ నిజాలు తెలుసుకోకుండా కోపంలో మీరు మాట్లాడిన మాటల వల్లే కదా మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు కూడా పెద్దవారు అన్నీ ఆలోచించే చేస్తారు. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడకూడదని భావంతోనే నేను ఉండిపోయాను. కానీ మీ వల్లే మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆదిత్య గారు, మీరు చదువుకున్న డిగ్రీలు మీకేం ఉపయోగపడ్డాయి? మీరు ఎప్పుడో ఈ సునంద కొడుకుగా కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి సొంతగా మీకు కంపెనీ పెట్టుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఆనంది అంటుంది. ఇక ఆ మాటలకి ఎంత పొగరే నీకు అని కొట్టబోతుండగా తన అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పటి వరకు అసలు నాకంటూ ఒక విలువ లేదని ఈరోజే తెలిసింది. సునంద కొడుకుగా నీ చెప్పు చేతల్లో పెట్టుకొని నీ మాట విన్నందుకు మా మమ్మీ మాట నాకు దైవం అంటూ నేను నీ వెనకాలే తిరిగి నీ మాట విన్నందుకు ఈరోజు నాకు నేనే కోల్పోయాను. నా స్థాయి ఏంటో తెలిసొచ్చింది. ఈ రోజు నుంచి అసలు ఆదిత్య ఏంటో నిరూపించుకుంటాను. సునంద కొడుకుగా కాదో ఆదిత్య తనకంటూ ఒక టాలెంట్ ఉందని అందరూ గుర్తించేలా చేస్తాను. ఈరోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణమైతే నువ్వే మమ్మీ, నువ్వే. నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మాకు విలువ లేకుండా చేశావు అని ఆదిత్య అయితే సునందికి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక సునంద వాళ్ళిద్దరి మాటలకి అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. తర్వాత సునంద ఇంటికి వెళ్తుంది. సునంద ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శశికాంత్ అయితే కూర్చొని ఆలోచిస్తాడు. మీ కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆనందంగా ఉన్నారని ఎగిరారు కదా మీ తండ్రి కొడుకులు. రోడ్డు మీద ఎవరో ఇచ్చిన ఫుడ్ని తింటూ ఒక అడుక్కునే వాళ్ళగా రోడ్డు పక్కన కూర్చొని తింటున్నాడు మీ పెద్ద కొడుకు అని అనగానే శశికాంత్ అయితే నవ్వుతాడు. ఏంటలా నవ్వుతున్నారు అని అంటూ ఉంటే ఆదిత్య అసలు మనిషి ఎలా బ్రతుకుతాడో మనిషి విలువ తెలుసుకుంటున్నాడనమాట. ఒక మనిషి ఎలా బ్రతకగలడో ఇప్పుడు తెలుస్తుంది వాడికి అని చెప్తూ ఉంటాడు. నాకులాగా పెళ్ళం చాటు మొగుళ్లాగా తల్లి చాటు కొడుకులాగా ఉండకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకుంటున్నాడా? శభాష్ ఆదిత్య, తెగించి నువ్వు బయటికి వెళ్ళావు, నేను తెగించి బయటికి వెళ్ళలేకపోతున్నాను. నేను కూడా నీలాగా తెగింపుగా రోడ్డు మీద కూర్చొని ఎవరో ఇచ్చిన ఫుడ్ని తినేంత ధైర్యాన్ని చేసుంటే ఒక రేంజ్లో ఉండేది నా బ్రతుకు కూడా అని అంటూ శశికాంత్ అయితే సునందకి షాక్ ఇస్తాడు. శభాష్, భలే చెప్పావు డాడీ. ఈ రోజు నుంచి నేను కూడా సునంద కొడుకుగా ఆఫీస్కి రాను. నా జీతం నేను తీసుకొని నేను కూడా నా పని చేసిన ఆ టాలెంట్కి తీసుకుంటాను అని చెప్తాడు చైతు. ఇక వాళ్ళిద్దరూ అలా అనేసరికి అప్పుడే వాళ్ళిద్దరూ అని వెళ్ళిపోయాక జీవన వస్తుంది. జీవన వచ్చి ఇలా అంటుంది, చూసారా అత్తయ్య, చివరికి బావగారిని అడుక్కునేవాడిని చేసేసింది ఆనంది. రేపటి నుంచి ఎన్ని విచిత్రాలు చూడాలో.
ఈ ఆనంది మొత్తానికి అనుకున్నది సాధిస్తుంది అని జీవన ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. ఇంతలో ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంటి ముందుకి కారు వచ్చి ఆగేసరికి అప్పుడే ఇక ఎవరు కారులో వచ్చారు అని సునంద గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళమ్మ ఊరి నుంచి అయితే వస్తుంది సునంద తల్లి. అప్పుడే ఇక సునంద వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి అమ్మ ఫోన్ చేయకుండా ఇంత సడన్గా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి సునంద, ఏంటి అక్కడే షాక్ అయిపోయి అలా ఉండిపోయావు అని అనడంతో, ఏం లేదమ్మా, ఏంటి ఇంత సడన్గా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది సునంద. నన్ను చూసి నీకు ఎన్నో సంవత్సరాలయ్యింది, అమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతావేమో అనుకున్నాను, కానీ ఏంటి వచ్చావని అడుగుతావని అస్సలు అనుకోలేదు అని చెప్పడంతో, అది కాదమ్మా, అంటే ఫోన్ చేసుంటే ఎయిర్పోర్ట్కి వచ్చేదాన్ని కదా అని అంటున్నాను, రామ్మ లోపలికి అని సునంద తన తల్లిని లోపలికి తీసుకొస్తుంది. ఏంటి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు, ఈవిడ్ని చూస్తుంటే నాకు అదో మనసులో ఏదో తెలియని భయం కలుగుతుందేంటి అని జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. ఇల్లేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఎవరూ లేరా? ఆదిత్య, చైతు, శశికాంత్ అని పిలుస్తూ ఉంటుంది ఆమె. అప్పుడే శశికాంత్ చైతు వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక చైతు శశికాంత్ కనిపిస్తారు, కానీ ఆదిత్య కనిపించారు. ఏంటి సునంద, చైతు వాళ్ళు కనిపిస్తున్నారు కానీ ఆదిత్య వాళ్ళ ఆవిడ ఆదిత్య కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే, వాళ్ళ ఇంట్లోనే ఉంటేనే కదా కనిపించడానికి అని చెప్తూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక సునంద, చూడు జీవన, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు కాఫీ తీసుకురా అని అడుగుతూ ఉంటే, అది అత్తయ్య వెళ్ళు అని చెప్తుంది సునంద. ఏంటి ముసల్దానికి నేను కాఫీ తీసుకురావాలా, ఛీ అని అనుకుంటూ వెళ్ళి జీవన కాఫీ పెట్టమని పని మనిషిని చెప్పి వాళ్ళ చేతే పంపిస్తుంది. ఏంటి సునంద, నువ్వేమో నీ చిన్న కోడలికి చెప్తే తనేంటి పని మనిషి చేత పంపించింది, బాగానే కట్రోల్లో పెట్టావే చిన్న కోడల్ని అని అడుగుతూ ఉంటుంది. తర్వాత ఇంటికి ఆదిత్య ఏడంటే నువ్వు సమాధానం చెప్పలేదు అని అడగడంతో, ఆదిత్య లేడు, ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, వాడికి నేను అవసరం లేదు, తన భార్య అవసరమని వెళ్ళిపోయాడమ్మా అని సునంద కోపంగా చెప్తుంది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యవు, రే చైతు అమ్మమ్మకి గది చూపించు అని సునంద అయితే వెళ్ళిపోతుంది కోపంగా. తర్వాత చైతు గదిలోకి తీసుకువెళ్తాడు. వెళ్ళిన తర్వాత, రే చైతు ఏంట్రా ఇది, ఆదిత్య తన భార్య కోసం వెళ్ళిపోవడం ఏంటి, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక చైతు మొత్తం చెప్తాడు. శశికాంత్ పూర్ణిమ బంధం గురించి మొత్తం చెప్పడంతో అప్పుడే ఆ మాట విని, అల్లుడు గారు చేసింది తప్పే కాదనడం లేదు, కానీ తను ఆ రోజే అమ్మాయిని పంపించేశానని, ఇక తనకి అల్లుడు గారికి సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడు కూడా అల్లుడు గారికి సంబంధం లేకుండా ఆనంది ఆ అమ్మాయి పెళ్లి చెయ్యాలని అనుకుంది, కానీ పరిస్థితుల కారణంగా ఇలా జరిగింది. అసలు నువ్వు చెప్తున్నది వింటూ ఉంటే ప్రెస్ మీటు మీడియా వాళ్ళ ముందు ఆనంది అత్తగారు పరువు తీయాలని అనుకునేదిలాగా కనిపించడం లేదు అని చెప్తూ ఉంటుంది. అవునమ్మమ్మ, నువ్వు చెప్పింది కరెక్టే, వదిన అలాంటిది కాదు, ఇంటి పరువుని నిలబెట్టాలని అనుకుంటుంది తప్ప ఎప్పుడు ఇంటి పరువుని తీయాలని అనుకోదు, కావాలని ఇదంతా ఎవరో చేశారు అని చెప్తూ ఉంటాడు చైతు. ఇక చైతు అలా చెప్పాక, అవును నీ భార్య అసలు కనీసం కూడా మాట్లాడలేదేంట్రా అని అడుగుతూ ఉంటుంది. అంటే తను అదో రకంలే, తను కూడా ఆ వదినంటే కోపం, మా మమ్మీ వాళ్ళిద్దరినీ తిడుతూ ఉంటే వంత పాడుతూ ఉంటుంది వెనకాలండి అని చైతు అనడంతో, అంటే ఈ క్యారెక్టర్ మీద ఒక కన్ను వేసి ఉంచాలి, ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సునంద తల్లి అలా అనుకున్న తర్వాత ఇక ఆదిత్య అయితే ఎలాగైనా సరే జాబ్ సంపాదించాలని మరొక కంపెనీకి వెళ్తాడు. వెళ్ళాక అతని కూడా ఇలాగే సర్టిఫికేట్లు కావాలని చెప్తాడు. ఇంతలో ఆ కంపెనీకి పెద్ద సమస్య వస్తుంది. అతనికి ఫోన్ వస్తుంది. సార్, అది ఇంత పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు సార్, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలియడం లేదు. సరే సార్, నేను ఆలోచిస్తాను అని కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే, ఇలా కంపెనీకి ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియడం లేదు, మా చైర్మన్ గారు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు మొత్తం కంపెనీ మూతపడే పరిస్థితికి వస్తుంది, 100 కోట్ల లాస్ వస్తుంది అని భయపడుతున్నారు, ఇంత పెద్ద సమస్య అవుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని అతనైతే చెప్తాడు. అప్పుడే ఆదిత్య ప్రాబ్లం ఏంటి సార్ అని అడుగుతాడు. ఇక అతను ప్రాబ్లం అయితే చెప్తాడు.
చెప్పిన తర్వాత సార్ మీరు ఏమీ అనుకోనంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తాను అని ఆదిత్య అనడంతో ఇంతమంది టాలెంట్ పర్సన్లున్నా మాకే ఏం చెయ్యాలో తెలియడం లేదు, నువ్వు చెప్తావా అని అడగడంతో మళ్ళీ చైర్మన్ అయితే ఫోన్ చేస్తారు. ఏంటయ్యా, ఏంటి పరిష్కారం ఏదన్నా చూపిస్తున్నారా అని అడుగుతూ ఉంటే, సార్ అది ఒక అతను ఇంటర్వ్యూకి వచ్చాడు సార్, కానీ అతనికి సర్టిఫికేట్లు అవి లేవు, చదువుకున్న వాళ్ళలాగే కనిపిస్తున్నాడు, ఈ ప్రాబ్లం గురించి తెలుసుకొని నేను సాల్వ్ చేస్తానని అంటున్నాడు సార్ అని అనంగాల్ని, అవునా, అతన్ని నా దగ్గరికి పంపించు అని చెప్తాడు చైర్మన్. అప్పుడు ఇక ఆదిత్యని చైర్మన్ దగ్గరికి పంపిస్తారు. ఇక చైర్మన్ని చూసి ఆదిత్య అయితే, సార్ మీరా అని షాక్ అయిపోతూ ఉంటాడు. నేను నీకు తెలుసా అని అనగానే, సార్ మీరే నాకు మొత్తం కూడా ఆదర్శం, మీకులాగే నేను కూడా పెద్ద పెద్ద కంపెనీలు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూశాను సార్, ఎప్పుడు పేపర్లో దాన్ని బుక్స్లో చూసేవాడిని అని ఆదిత్య అనడంతో, ఇప్పుడు మా కంపెనీకి వచ్చిన సమస్యని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు ఆదిత్య, ఇంత కంపెనీలు పెట్టి ఇంత రేంజ్లో ఉన్న నాకే అర్థం కావడం లేదు అని అతను అడగడంతో అప్పుడే ఆదిత్య అయితే దానికి పరిష్కారం చూపిస్తాడు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మొత్తం కూడా ఇక చైర్మన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా చేసిన తర్వాత అప్పుడే ఇక ఒక్కసారి అతను షాక్ అయిపోతూ శభాష్ ఆదిత్య అని అనంగాల్ని, అప్పుడే చాలా ఇంతమంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయారు, ఒకసారి మేనేజర్ మొత్తం బోర్డు మీటింగ్స్ అరేంజ్ చేయండి, బోర్డు మెంబర్స్ అందరినీ రమ్మనండి అని మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. అప్పుడు ఈరోజు మనకు వచ్చిన సమస్య చాలా చాలా నష్టాన్ని కలిగించేది, కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయే సమస్య, మరి దానికి మీరు ఏదైనా పరిష్కారం చూసారని అడుగుతూ ఉంటే, ఎంతో ఆలోచించాం సార్, మాకు పరిష్కారం అనేది దొరకట్లేదు అని చెప్తారు వాళ్ళు. కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అని ఆ చైర్మన్ అనడంతో ఒక్కసారి అవునా సార్ దొరికిందా, ఏం జరిగింది అని అడుగుతాడు. అసలు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా దొరికిందని అడుగుతాడు. అప్పుడే ఆదిత్యని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. ఇక ఆదిత్య అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా చేయంగానే అందరూ కూడా ఒక్కసారి పైకి లేచి క్లాప్స్ కొడతారు. సూపర్ సార్ సూపర్, ఇంత టాలెంట్ ఉన్న మాకు కూడా అసలు ఇలాంటి ఐడియా రాలేదు, మీకొచ్చింది అని చెప్పడంతో అప్పుడే అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇతను మన కంపెనీకి జాబ్ కోసమని వచ్చాడు జనరల్ మేనేజర్కి, కానీ ఇతని టాలెంట్ చూస్తూ ఉంటే ఇతను కంపెనీకి చాలా ఉపయోగపడేలా ఉన్నాడు, కేవలం ఇతను చదువుకున్న సర్టిఫికేట్ లేవని ఇతనికి జాబు ఇవ్వమని మన మేనేజర్ మన కంపెనీ రూల్స్ ప్రకారమే చెప్పారు, కానీ ఇతను మన కంపెనీకి ఇంతలాగా పరిష్కారం చూపించాడు కాబట్టి ఇతనికి నేను జాబ్ ఇస్తున్నాను అని చెప్పి జాబ్ ఇస్తున్నానని చెప్తాడు. మీ టాలెంట్ చూసే నేను ఈ జాబ్ ఇస్తున్నాను ఆదిత్య గారు, మీ టాలెంట్ మామూలు టాలెంట్ కాదు, మా కంపెనీ స్థాయిని పెంచారు అంటూ తను పొగుడుతూ ఉంటే ఆదిత్య చాలా ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత ఇక ఆదిత్య డైరెక్ట్గా తనకి జాబ్ వచ్చిన లెటర్ని తీసుకొని సునంద దగ్గరికి వెళ్తాడు. సునంద గారు అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడు అందరూ బయటికి వస్తారు. ఆదిత్య అని అంటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వస్తూ ఉండగా, ఎలా ఉన్నావు అమ్మమ్మ అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. ఏంట్రా ఇది, మీ అమ్మ కోపం గురించి తెలుసు కదా, నువ్వెందుకు అంత పట్టుదలగా ఉన్నావు అని అడిగితే, ఆవిడ కొడుకునే కదా, ఆ మాత్రం నాలో పట్టుదల ఉంటుంది కదా అమ్మమ్మ, ఇప్పుడు నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను, సునంద కొడుకుగా నీకు జాబ్ ఇస్తారు కానీ నీకు నేనుగా గుర్తించారు అన్నారు కదా, ఈరోజు నా టాలెంట్ చూసే నాకు జాబ్ వచ్చింది, చదువుకోండి లెటర్ అని చూపిస్తాడు ఆ లెటర్ని. అప్పుడే చేతు లెటర్లో ఉన్నది చదువుతాడు. అది చదివి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. చదివాక సునంద, జీవన, శశికాంత్ అయితే నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని, చూసావు కదా, నా టాలెంట్ ఉపయోగించుకొని నా చదువు నేర్పిన సంస్కారం తెలివితేటలతోనే ఈరోజు నా జాబ్ సంపాదించుకున్నాను అని ఆదిత్య సునందకి చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో జీవన కోపంతో రగిలిపోతూ పక్కకు వెళ్ళి ఇందుమతికి ఫోన్ చేసి, మనం ఎంత ఆనందిని ఆదిత్యని దిగజార్చాలన్నా వాళ్ళని దెబ్బ కొట్టాలన్నా చెయ్యలేకపోతున్నాము, ముందు నుంచి మనం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతున్నాయి, ఆ ఆనందిని అత్తయ్య గారి ముందు తప్పు చేసిన దానిలాగా పెట్టాము, ఆ రోజు మీడియాకి ఫోన్ చేసి ఆనంది పేరు చెప్పి నేను మొత్తం కూడా మ్యాటర్ అంతా చెప్పి ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాను,
ఆ రోజు మీడియాకి ఫోన్ చేసింది ఆనందియే అనుకుంటుంది మా అత్తగారు. నేనని తెలీదు. తరువాత ఆ పద్మమ్మని చంపాలనుకున్నాము. అలా తను చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఇక ఆదిత్య విషయంలో ఉద్యోగం రాకుండా తను చేసే ప్రయత్నాల గురించి అంతా కూడా చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఇక ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఫోన్‌లో మాట్లాడుతూ అంతా వీడియో తీస్తూను షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. తల్లి అయితే ఇక సునంద తల్లి వీడియో చూసి సునందకి చూపిస్తుంది. చూసు చూడు ఏ కోడలు మాటలు విని దేవత లాంటి ఇంటి పెద్ద కోడల్ని బయటికి తరిమేశావో, వాళ్ళిద్దరిని నువ్వు అవమానించావో, ఆ చిన్న కోడలు చేసిన నిర్వాకాలే ఇదంతా. ఆనంది ఎంతో గొప్పది. తను ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని చూసింది తప్ప ఏ రోజు కూడా పగ తీర్చుకోవాలని అనుకోలేదు. అసలు ఆనంది విషయంలో ఆనంది విషయంలో తప్పులు చేసింది నీ చిన్న కోడలు జీవన అని జీవన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఇక ఆ వీడియో చూసి జీవన మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా సునంద తల్లి రాకతో జీవన నిజస్వరూపం బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.